హలో గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ విశ్వ ప్రయాణం. ఎనదర్ డే ఎనదర్ బ్లాగ్. ఆల్రెడీ 12:30 అవుతుంది. అందుకని చెప్పేసి వికెట్ చేసేసాము. అండ్ ఈరోజు వచ్చేసి మనము కడంకడి అనే స్పెల్లింగ్ మిస్టేక్ ఉండొచ్చు. కడంకడి అనే విలేజ్ ఒకటి ఉంది. ఆ విలేజ్కి వెళ్ళేసి ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాము. ఆ విలేజ్ ఏంటంటే వాటర్ మధ్యలో ఉంటుంది. సో రోడ్డు కానీ అంతా ట్రావెల్ అంతా వాటర్ మధ్యలో అవుతుంది. సో అది ఒకసారి ఎక్స్ప్లోర్ చేద్దాం ఎలా ఉంటుంది అనేది అనుకుంటున్నాం. ఇప్పుడు హౌస్ స్టేది వికెట్ చేసాం కదా, అలాగో 12:30 అయిపోయింది. ఇంకొచ్చేసి ఇక్కడ ఒక రెస్టారెంట్ ఉంది, లంచ్ చేస్తున్నాము. లంచ్ అయిపోగానే ఇంకా లొకేషన్ పెట్టుకొని కడంకడి స్టార్ట్ చేసేస్తాం. ఒక ప్లాన్ అంటూ పెట్టుకోలేదు, ఎందుకంటే ఎప్పుడేమవుతుందో తెలియదు కదా. సో అందుకని చెప్పేసి వితౌట్ ప్లాన్ ఆ టైంకి ఏది అనిపిస్తే అది వస్తుంది. ఇప్పుడు కడంకడి విజిట్ అయిపోగానే నెక్స్ట్ అక్కడ ప్లాన్ చేస్తాం ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అనేది. మోస్ట్లీ అలపుహ వెళ్ళిపోదాం అనుకుంటున్నాము. అక్కడ చుట్టుపక్కల మనకి ఏమైనా లొకేషన్స్ ఉంటే చూసుకొని ఆ నెక్స్ట్ డే మనకి సాటర్డే బోట్ రేస్ ఉంది కదా, అది అలపుహలోనే. ఇప్పుడైతే మనము వెళ్ళేసి లంచ్ చేసేద్దాము. మన ఛానల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్. సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్. ఎక్కువ పీపుల్కి రికమెండ్ చేస్తారు కదా, సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో ఇది మనం వెజ్ మీల్స్ ఆర్డర్ చేసాం కదా, వెజ్ మీల్స్. ఇదేంటిది? నాన్ వెజ్. అది ఏది నాన్ వెజ్ అయితే అక్కడ చికెన్, ఇక్కడ బ్రౌన్, ఇక్కడ ఇది రైస్, దొడ్డ రైస్, ఇది హెల్దీ రైస్. ఈ వాటర్ అడిగినందుకు నాకు ఇచ్చారు. ఇవి ఏం మిక్స్ చేస్తారంట? ఇది బాయిల్ చేస్తారు. ఓకే ఓకే. నేచురల్ బ్లడ్ ప్యూరిఫై అవుతుంది. సో వెజ్ మీల్స్ అనమాట. వెజ్ మీల్స్ అన్లిమిటెడ్. ఇక్కడ ఎంత 120 రూపీస్ పడింది. బాగుంది. ఇంకా కేరళ అండి నచ్చలేదు. బాగుందా? ఫోన్ చేసిందా? స్నాప్ ఇది కట్ చేయి. ఫోన్ చేసింది. మొత్తము మేము ఎన్ని ఐటమ్స్? 5 ఐటమ్స్. 1 2 3 4 5 ఐటమ్స్ తీసుకున్నాం. 885 అయింది అంతే. అన్లిమిటెడ్ మీల్స్, వెజ్ మీల్స్. మళ్ళీ ఫుడ్ కాస్ట్ ఇవి కొంచెం తక్కువగానే ఉన్నాయి. కాకపోతే ఫిష్ ఒకటే కొంచెం చిన్న ఫిష్ ఇచ్చారు కానీ కాస్ట్ అనిపించింది. సీ ఫుడ్ కదా, సీ ఫుడ్ అయ్యేసరికి మన దగ్గర దొరికేది అది చెరువుది. కేజీ 50 రూపాయలు. కాదు, నువ్వేంటి లిప్స్టిక్ వేసేవేంటి? లిప్స్టిక్ కాదు, అది వెయిట్ చేసింది కదా. నిన్న నిన్న మనం తిన్న బనానా అది పెదం ఖరాబ్ చేసేసింది. అది కొంచెం ఆయిల్ ఎక్కువైంది అంతే లైట్ గా. చలో కడంకడి స్టార్ట్ అయిపోదాం. ఇంకా ఇక్కడ నుంచి 40 మినిట్స్ చూపిస్తుంది. అంతుంటే అక్కడ నుంచి మళ్ళీ అలపుహాకి ఎంత ఉన్నా వెళ్ళిపోవడమే. 2 అవర్స్. అంటే ఇప్పుడే మధ్యాహ్నం అయిపోయింది కదా. సరే పదండి, ఏదో చేయాలి కదా, మనం కార్ వేసుకొచ్చి తిరగడానికి కదా. అది ఎలంకులం, ఎర్నాకులం వేరే. వీఆర్ ఆల్రెడీ ఇన్ ఎలప్పుడ పోడా ఎడమోలే లొకేషన్ దేక్రా. ఇది వచ్చేసి కొచ్చిన్ షిప్ యార్డ్. ఇక్కడ చాలా ఉన్నాయి నేవీ బోట్స్. ఇక్కడ అదొకటి, ఇదొకటి, ఇదొకటి. మొత్తం నేవీ బోట్స్ ట్రాన్స్పోర్టేషన్ సంబంధించి. అది కూడా ఒక బోర్డు ఉంది షిప్ యార్డ్ వాళ్ళు. మేము ఇక్కడ ఒక విలేజ్కి వెళ్తాం, అదే ఒక ఇంటికి వెళ్తున్నాం. చూద్దాం, వాళ్ళు తప్పిస్తే అక్కడ పక్కనే కలువ పూలు ఉన్నాయి, అవి చూద్దామని. కాదు, మిమ్మల్ని దొంగలు అనుకుంటారేమో, జాగ్రత్త. మమ్మల్ని కాదు మేడం.
అసలే చింటూ బాయ్ వెయిటింగ్ అక్కడ. ఫ్యామిలీ ఉన్నట్టుంది. ఫ్యామిలీ వాళ్ళకి పాపం తెలుగు కూడా రాదు, తెలుగు అంటున్నా, హిందీ రాదు, ఇంగ్లీష్ వచ్చి ఉండదు సరిగ్గా. ఇప్పుడు అడగడానికి వెళ్ళేటోళ్ళకి హిందీ రాదు, తెలుగు రాదు. ఇవన్నీ వెళ్తున్నారు మన వాళ్ళు అడగడానికి. చేశారా అంకుల్? మొత్తానికి అయితే పర్మిషన్ తీసుకొచ్చారు. ఏమర్థమైందో కానీ మళ్ళీ అడుగు. ఇన్నిసార్లు అడగరు, చెప్పు నీకేమనిపించింది? సరే సరే, ఎలా అడిగారా? పర్మిషన్ ఇచ్చారు. అంకుల్ ఫ్లవర్ ఫోటో బాబా భలే ఉంది. ఎవరో మాత్రం ఇల్లు కట్టేసి ఇదిగో మంచి వ్యూ కోసం ఇల్లు కట్టుకుంటున్నాడు చూడు దీని వెనకాల. చింటూని భయపెడుతున్నావు, చింటూ బాయ్. చూడండి ఎలా ఉన్నాయో, సూపర్ ఉన్నాయి అసలు. ఇది ఊరంట బ్రో, ఇట్లా లోపలికి వెళ్దాం మనం. చూడండి మొత్తం లొకేషన్ చూడండి అసలు ఎలా ఉందో, వాటర్లో కానీ. సో మనం ఇప్పుడు అక్కడ బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా, ఆ బ్రిడ్జ్ మీదగానే వెళ్ళాలి మనం కాడంకుడికి. అరౌండ్ 3 కిలోమీటర్స్ ఉంది ఇంకా. సో ఆ ఊరైతే మామూలుగా వాటర్ మధ్యలో ఉంటుంది అంటారు. చూద్దాం ఎలా ఉందో అనేది. మేడం గారు చూడండి ఫోటోలు దిగుతున్నారు, కెమెరామ్యాన్ సైజులతో మోడల్ లావణ్య. సూపర్ తీసారా ఫోటోలు. అడుగు వరకు అడుగు. ఏంటిది? ఇంతే ఉంటుందా హౌస్లు? ఇంకా లేవుగా, చూద్దాం. మొత్తం చెట్లు గ్రీనరీగా అంతా, ఇల్లు చుట్టూరు ఇల్లు మాత్రం చెట్లు మాత్రం పెంచుతారు ఫస్ట్, ఏమున్నా లేకపోయినా కానీ. చెట్ల మధ్య లొకేషన్ అన్ని మలయాళం మూవీస్లో లొకేషన్స్ ఉంటాయి కదా, అలా ఉన్నాయి చెట్లు వేసరికి మొత్తం. చలో ఇంకా కారంకుడి వెళ్ళిపోదాం. ఫ్రూట్స్ అవి వేస్తున్నారు చూసావా, కొబ్బరి చెట్లు అవి. కొబ్బరి అసలు ఖాళీ ప్లేస్ ఉంచట్లేదు వీళ్ళు. మనమేమో మనం మొత్తం అసలు తువ్వేస్తాం ఉన్న చెట్లు కూడా. ఈ ఊరు వచ్చేసి మూలం పిల్లి అంట, ఇప్పుడు మనం వెళ్ళింది విలేజ్. ఇది మొత్తం రిసీవ్ చేసుకున్నాం వాళ్ళు చూడమని. అలాగే ఫుడ్ కూడా ఎవరైనా పెడతా అడిగితే ట్రై చేయొచ్చు, అడగచ్చు. విలేజ్ లైఫ్ లో అక్కడికి వెళ్ళి అంకుల్ 2 days ఓన్లీ కార్లో డీజిల్ కొంచెం ఫుడ్ పెట్టండి. పెట్టేస్తారు ఫేస్ నచ్చితే, ఫేస్ నచ్చకపోతే దుబ్బి ఇల్లే. ఇది బాగుంది బ్రో, ఇక్కడ ఆపుకో, ఎప్పుడు రానట్టుంది. పార్కింగ్ లైట్ వేసుకో. ఈ వెళ్ళే రూట్లో మనకి బ్రిడ్జ్ దగ్గర వ్యూ అదిరిపోయింది అసలు. సార్ వ్యూ చూపిస్తాను చూడండి, ఈ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ మీద నుంచి వెళ్ళేటప్పుడు సూపర్ ఉంది. బ్రిడ్జ్ ఉంది కదా, బ్రిడ్జ్ దగ్గర నుంచి చూడండి, బ్రిడ్జ్ మీద నుంచి అసలు అదిరిపోయింది. మొత్తం బ్యాక్ వాటర్స్. హౌస్ బోట్లో అది వన్ బెడ్రూమ్ అనుకుంటా. విలేజ్ బాగుంది. కాకపోతే వర్త్ డ్రోన్ ఉంటే ఇంకా వర్త్. కరెక్ట్ లొకేషన్ వచ్చేస్తున్నాయి. ఇట్లా ఇది ఎందుకు బొక్కలో పోతున్నావు? బ్రిడ్జ్ చూడు ఎలా ఉందో, కరెక్ట్గా ఒకరే కార్లు పోతున్నాయి అంటే ఇలా ఎందుకు స్తంభాలు పడిపోతాయి. అయితే తక్కువ ఉంది కాబట్టి అనిపించట్లేదు. అదే కడంకుడి ఓడి ముందుకి. అరే నువ్వు ఆగరా, నీ వల్ల టెన్షన్ వస్తుంది నాకు. ఏదో ఒకటి బొంగు ఒకటి. వాటర్ ఎంత ఇట్లా ఉన్నాయో తెలుగుంటలో పోతాం. రేపు యూటర్న్ తీయడానికి ఇక్కడ కాదు బ్రో, రాంగ్ లొకేషన్. తీసుకోవచ్చు, కొంచెం ఊపిరి తీసుకున్నాం మిత్రమా. ఏ లొకేషన్కి వచ్చాము కానీ వచ్చాం, రావడానికి అయితే వచ్చాం. బోట్ వ్యూ అది కర్రీ అవసరం రా ఇది. ఒకసారి అనుకోండి మన విలేజ్ లోపలికి వచ్చాం.
తీసుకురావడం అయితే కరెక్ట్గా తీసుకొచ్చింది, కానీ బస్ రూట్ ఇటు కాదంట, అటు సైడ్ అంట వేరే రూటు. కొంచెం బయటికి వెళ్ళేసి ఆ ముందర నుంచి వెళ్ళాలంట. కొంచెం మనం ముందర తీసేసుకొని పిహలా అని ఉంది కదా, ఆ రూట్లో ఊర్లో నుంచి తీసుకొని వచ్చేసాం కదా. సో ఇప్పుడు ఎక్కడికి వచ్చామంటే మనం చూపిస్తాను. యాక్చువల్లీ ఇక్కడ నుంచి కూడా వెళ్ళొచ్చు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే బోట్స్ మీద దాటిచ్చేస్తున్నారు. బైక్స్ కానీ ఈ కార్లు కానీ ఇవి కానీ బోట్స్ మీద దాటిస్తున్నారు. ఇక్కడ బోట్స్ మీద కూర్చొని బోట్ నుంచి తీసుకెళ్ళిపోతున్నారు. వాటర్ ఫ్లోటింగ్ ఏమైనా ఉందా? అక్కడ డ్రాప్ చేస్తున్నారు. చూద్దాం, రావణి వెళ్దాం ఉంటుంది, ట్రై చేద్దాం. పడవలోనే మేము ఇక్కడ నుంచి మా కార్ని అక్కడికి తీసుకొని వెళ్ళాలి. చూపిస్తాము ఎలా ఎక్కిస్తానని. మన కారు తీసుకొచ్చి మరి బోట్లో వెళ్తున్నాం, చూసావా? మామూలుగా ఉండదు. మనకు మ్యాప్స్ మోసం చేసింది భయ్యా. ఇది షార్ట్ కట్ అంటే ఇది షార్ట్ కట్టా? టర్నింగ్లో రోడ్ అయితే వర్షం ఉంది, దారుణంగా ఉంది పాపం. రోడ్ వేస్తున్నారు. బస్సు స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు యాక్చువల్లీ అది రూట్ రావాల్సింది, మనం ఆపోజిట్ లో వచ్చాం. బట్ ఏదైతే మన కిలోమీటర్స్ తగ్గినాయి. ఎస్, వీఆర్ ఇన్ కరంకుడి విలేజ్ నౌ, అఫీషియల్లీ ల్యాండెడ్. ఒకసారి వ్యూ చూపిస్తాను చూడండి, చాలా బాగుంది. మొత్తం చుట్టుపక్కలంతా వాటర్, మధ్యలో ఉంది ఇది. మనం ఇందాక అది దాటుకొని వచ్చాం కదా, అదంతా ఐలాండ్ అంట. సో వాటర్లో డ్రైవ్ చేసుకుంటారు, బోట్స్ ఉన్నాయి కదా, ఆ బోట్స్ అంతా ఐలాండ్ మొత్తం తిప్పి చూపిస్తున్నాయి కడంకుడిని. ఒకసారి చూద్దాం రండి. మామూలుగా లేవు అసలు వాటర్, కానీ చుట్టుపక్కల అన్నీ వాటరే. ఇదిగోండి మొత్తం వాటరే ఉన్నాయి చూడండి. విలేజ్ ఆ కొబ్బరి చెట్లు కానీ హౌసెస్ కానీ చాలా బాగున్నాయి. మొత్తం చుట్టూరు వాటర్ ఉన్నాయి. ఇక్కడ హౌస్ స్టేస్ కూడా ఉన్నాయి నీకు. ఇక్కడ వచ్చి స్టే కూడా చేయొచ్చు మీరు కడంకుడిలో. ఎమ్మడెమ్మడే ఉండవు బస్సులు, ఇక్కడ ఎక్కువ క్రౌడ్ లేదు కదా. క్రౌడ్ లేదు కదా, ఒకటే విలేజ్ ఈ విలేజ్ ఒక్కదానికి బస్సు అనుకుంటా. అంతే, ఇదే ఇంకా మళ్ళీ ఆడ ఎక్కిన వాళ్ళ కోసం బస్సు. అయిపోతున్నాం కడంకుడి నుంచి. చలో చలో కడంకుడి, బాయ్ బాయ్ కడంకుడి, చలో చలోగా. ఇంకా కడంకుడి నుంచి ఇప్పుడు అలప్పి వెళ్ళిపోతున్నాము. ఇక్కడ చాలా మంది మెయిన్ లోకల్సే వచ్చి విజిట్ చేసిపోతున్నారు కదా ఈ లొకేషన్. వాళ్ళే వస్తున్నారు, అంటే ఈ చుట్టుపక్కల వాళ్ళు వస్తున్నారు, అంటే ఫేమస్ ఏరియా ఫేమస్ కొంచెం. ఇదైతే మనకి డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఒకసారి వచ్చి చూడొచ్చు. ఒకసారి కదా, బొచ్చెడు సార్లు వచ్చిన బ్యాచిలర్స్ వస్తే అదిరిపోద్ది. కళ్ళు, కోడి ఫ్రై. ఇదే పార్కింగ్ బోట్స్ కి లోపల వెళ్ళిపోవడానికి. అంకుల్ చేపలు పడుతున్నాడు. అటు ఇటు వాటర్ మధ్యలో వాక్వే ఉంది. ఒకసారి వెళ్ళేసి లోపలికి వెళ్ళేసి అప్పు చేశాను, చూద్దాం ఎలా ఉంటుంది వ్యూ. వీఆర్ గోయింగ్ ఇన్ సైడ్ వాక్ విత్ కంఫర్ట్. ఈ సిమెంట్తో కట్టినట్టున్నారు వీళ్ళు. సిమెంట్ అదే మరి, సిమెంట్ కాదబ్బా, సిమెంట్ మట్టి బ్రో. మట్టే కంప్లీట్. మట్టే ఇది మొత్తం.
ఇది వచ్చేసి ఫిష్ ఫార్మింగ్, ఇది ఫిష్ ఫార్మింగ్. మనకి అక్కడ కారు కనిపిస్తుంది కదా, ఇందాక కారు పార్క్ చేసాం కదా, కారు పక్కన ఉండేది సముద్రం కారు అనమాట. పోయి సముద్రంలో కలిసేది, బ్యాక్ వాటర్స్ అని. ప్లెజెంట్గా ఉంది వెళ్ళడానికి, అసలు కూల్గా. ఇక్కడ కానీ డ్రోన్ ఎగరేస్తే ఉంటుంది. ఎవరో ఇందాక ఈ చెట్లను చూసి ఎవరో ఇందాక పొలం వేశారని చెప్పారు. ఈ నార్మల్గా పెరిగే చెట్లు ఇక్కడ కాదు, అక్కడ వేరు, మనం చూసిన చెట్లు. అది వేరే, ఇది వేరే. అక్కడ వాళ్ళు వేసిన చెట్లు అవి, లేదంటే అంత స్ట్రక్చర్డ్గా ఉండవు. బ్రో ఇదిగో ఈ గట్టు మీద నుంచి ఆ గట్టు మీద దిక్కుని 1000 రూపాయలు ఇస్తాను నీకు. దూకా వావ్, ఏమి మీ అందం, ఏంటి మీ అందం, వావ్ మీ చిరునవ్వు, మీ నడక, వావ్. బాగా దూకా. ఏం చెప్పి ఈ గట్టు నుంచి ఏంది ఆ గట్టు నుంచి ఆ గట్టుకి. నా గట్టుకి వెళ్తావా? చలో ఇంకెళ్ళిపోదాం అలా పీకి. చీకటి పడిపోతుంది ఆల్రెడీ. బాబు ఏ హోటల్ చూడరా? ఏం లేదు, ఆడ పోయి సేమ్ హోమ్ స్టే చేసుకుందాం. పోహా అయితే రీచ్ అయిపోయాము. అల్లపోహ ఆల్రెడీ రీచ్ అయిపోయి రిసార్ట్ తీసుకున్నాము అల్లపోహాలో. సో అది వచ్చేసి రాగం రిసార్ట్, కైండ్ ఆఫ్ హౌస్ స్టేనే. సింగిల్ రూమ్ వచ్చేసి ఏసీ అయితే 1200, నాన్ ఏసీ అయితే 1000 రూపీస్. రిసార్ట్ దగ్గరకు వచ్చేసాము, రాగం రిసార్ట్. ఒకసారి లోపలికి వెళ్ళేసి చూద్దాం ఎలా ఉంది అనేది. మనకు నచ్చితే తీసేసుకుందాము, లేదు అంటే వేరే చూసుకున్నాం. ఇక్కడ వరుసగా అన్నీ ఉన్నాయి, అవే ఉన్నాయి. మనం వచ్చింది బోట్ ఏరియా అనమాట. అటు అవతలంతా కాలువ, బ్యాక్ వాటర్స్ వెళ్ళేది, బోట్ తిరిగేది ఏరియా అనమాట. మొత్తం హౌస్ స్టే.